శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 5 జూలై నుండి 21 జూలై వరకు, అమావాస్య నుండి రాబోతున్నటువంటి పౌర్ణమి వరకు ఇక 2 వారాల కాలం, పక్షకాలం అనేది ఇక తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. తులారాశి వారికి మనం గమనించినట్లయితే, ఈ రాశి వారికి 1000 స్థానాల్లో కేతువు, షష్టమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అదేవిధంగా పంచమంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ రాశి వారికి అష్టమంలో గురుగ్రహ సంచారం, సప్తమంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. కుజుడు 12వ తారీఖున, జూలై 12వ తారీఖున సప్తమం నుంచి అష్టమంలోకి సంచారం చేయబోతున్నాడు. అదేవిధంగా రవి మనం గమనించినట్లయితే భాగ్యస్థానం నుంచి రాజ్యస్థానంలోకి మారబోతున్నాడు. బుధుడు, శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు. బుధుడు 21వ తారీఖున భాగ్యస్థానం నుంచి రాజ్యస్థానంలోకి మారబోతున్నాడు అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి ఈ యొక్క తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ రాశి వారిని గమనించినట్లయితే, ఏ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ పారమార్థిక చింతన, దైవ భక్తిని కలిగించగలుగుతాడు. రాజకీయంగా వచ్చేటువంటి చిక్కుల్ని ఎదిరించగలుగుతారు ఈ రాశి వారు. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ రాహువు రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి శాస్త్రం చెబుతుంది. పంచమంలో ఉన్నటువంటి శని వచ్చినప్పటికీ సంతాన సంబంధితమైన విషయాల్లో కొంచెం ప్రతికూలత అనేది ఉంటుంది. వారి యొక్క సెటిల్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు మొదటి వారంలో అంతగా గోచరించట్లేదు. ఎందుకంటే రాశి వారికి సప్తమంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. అదేవిధంగా పంచమంలో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. 12వ తారీఖు వరకు శని సప్తమంలో సంచారం చేస్తున్నారు ఈ రాశి వారికి. సప్తమంలో శని సంచారం చేస్తున్నప్పుడు వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి కలుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఈ యొక్క మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ, లివింగ్ రిలేషన్షిప్స్లోనూ ఈ కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా అధికమైనటువంటి శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. శనిగ్రహ వీక్షణ అనేది ఈ యొక్క జన్మరాశి మీద ఉన్నప్పుడు అది ప్రతికూలమైనటువంటి ఫలితాలుగా కూడా ఈ యొక్క రాశి వారికి ఉంటాయి. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సప్తమంలో శనిగ్రహ సంచారం అష్టమంలోకి మారబోతున్నది. కుజుడు ఎప్పుడైతే సప్తమం నుంచి అష్టమంలోకి మారినప్పుడు వైవాహిక జీవితంతో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు 12వ తారీఖు నుంచి 45 రోజుల పాటు అష్టమంలో గురువు, కుజుడు కలవబోతున్నారు. గురువు అష్టమంలో ఉన్నప్పుడు కూడా ప్రతిబంధకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారు. అదేవిధంగా వైవాహిక జీవితంలో కలతలు కలిగించగలుగుతాడు అన్నమాట. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు, అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంటుంది కాబట్టి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కుటుంబంలో ఐక్యతను పెంపొందించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. మన కుటుంబంలో అందరం కలిసి ఒకటే మాట మీద ఉండాలని చెప్పి మీరు చెప్పినా సరే ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడడం అనేది మీకు అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి మాటకి వారు ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఆ విషయాన్ని మీరు పరిగణించగలుగుతారు, ఆ విషయాన్ని ముందుగానే మీరు చెప్పగలుగుతారు. వారికి అందరం కలిసి ఒకటే మాట మీద ఉండాలని చెప్పి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చెప్తారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే భాగ్యస్థానాల్లో ఉన్నటువంటి రవి రాజ్యస్థానంలోకి రాబోతున్నాడు 16వ తారీఖున. 16వ తారీఖున ఎప్పుడైతే రవిగ్రహ సంచారం రాజ్యస్థానంలోకి జరుగుతుందో మొదటి వారం కన్నా ఎక్కువ మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేది 2వ వారం రాబోతాయి అన్నమాట. అంటే 16వ తారీఖు తర్వాత నుంచి ఉద్యోగపరంగా కొంచెం అనుకూలత అనేది ఉంటుంది. ఎందుకంటే రవి భాగ్యస్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం, వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి అవకాశాలని, ఆపర్చునిటీస్ని ఇవ్వగలుగుతాడు రవి. 16 నుంచి ఒక నెల రోజుల పాటు, అంటే రాబోతున్నటువంటి ఆగస్టు 16వ తారీఖు వరకు కూడా రవిగ్రహ సంచారం అనేది జరిగేది. వీరికి రాజ్యస్థానం అంటే ఈ యొక్క రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో జరుగుతున్నది అన్నమాట. ఇది వృత్తిరీత్యా వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది.
సంఘంలో గౌరవము గుర్తింపు ఉన్నటువంటి వారితో పరిచయాలు రాబోతున్నటువంటి రోజుల్లో 16వ తారీఖు తర్వాత నుండి వీరికి ఏర్పడుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడగలుగుతాయి. విద్యార్థులకు ఎలా ఉందని మనం గమనించినట్లయితే విద్యార్థులకి గురువు అనుకూలత లేకపోవడం అనేది ప్రతిబంధకంగా ఉంటుంది. అష్టమంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ప్రతిబంధకంగా ఉంటుంది. అదేవిధంగా రాజ్యస్థానాల్లోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. రవి ఎప్పుడైతే ఈ రాశి వారికి రాజ్యస్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు, పేరు ప్రఖ్యాతలని, సంఘంలో గౌరవాన్ని గుర్తింపుని ఇవ్వగలుగుతాడు. కానీ దానికి విరుద్ధంగా కుజుడు ధనస్థానం మీద దృష్టి ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తలతో కూడుకున్నట్లయితే మీకు మంచి పేరు వస్తుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మీ పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో మీ యొక్క బాస్ యొక్క మన్ననలను పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క మన్ననలు, గౌరవాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఇది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఉరాలుగా వచ్చినప్పటికీ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. రెండో వారంలో, మొదటి వారంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ప్రతికూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి 6వ తారీఖున శుక్రుడు బుధుడు కలిసినటువంటి ఒక యోగం అనేది భాగ్యస్థానంలో జరిగింది. ఆ యొక్క యోగరీత్యా వచ్చినప్పటికీ పూర్తిగా మిశ్రమమైనటువంటి ఫలితాలుగా కూడా మొదటి వారంలో చెప్పడానికి లేదు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు యోగ్యకారకుడు అన్నమాట, బుధుడు కూడా యోగ్యకారకుడు. ఆ యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ అనేది వీడికి కొంచెం కలిసి వచ్చే విధంగా ఉంటుంది అన్నమాట 16వ తారీఖు. ఇటువంటి బిజినెస్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే కుజుడి యొక్క దృష్టి అనేది జన్మరాశి మీద ఉన్నప్పుడు కోపంతో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే కోపం అనేది ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఎవరు చెప్పినా సరే వినకుండా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అది మీకే హాని చేస్తుంది అన్నమాట. తర్వాత ఆ విషయాన్ని గమనించండి. చేసేటువంటి పని మరియు అదేవిధంగా వృత్తిలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేది మీకు కలిసి వచ్చే విధంగా ఉండాలి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపాన్ని చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశి వారికి గురుగ్రహ అనుకూలత రీత్యా దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే విద్యార్థులకి అదేవిధంగా ఉద్యోగస్తులకి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయంలో అనుకూలత కోసం కూడా ఈ యొక్క పరిహారాలు చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. స్త్రీలతో ఈ రాశి వారి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అది కూడా 16వ తారీఖున రవి శుక్రుడు యొక్క కలయిక అనేది ఎప్పుడైతే జరుగుతుందో స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి ముఖ్యం ఈ రాశి వారికి. స్వస్తి.